ఇప్పుడు శ్రీ క్రియేటివ్ స్టూడియోలో ఉన్నాము. మనతో పాటు శ్యామల శాలిని గారు ఉన్నారు. ఆమె సాఫ్ట్ స్కిల్స్ ట్రైనరు. నమస్తే అండి. మీరు మా స్టూడియో గురించి చాలా ధన్యవాదాలు. మా ప్రేక్షకులకి అసలు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, అసలు దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, మీరు యూత్ కి ఏం సందేశం ఇస్తారు? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వెల్కమింగ్ ఫర్ ద షో. సో సాఫ్ట్ స్కిల్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒక ఏజ్ లిమిట్, ఏజ్ గ్రూప్ వాళ్ళకని కాదు. ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్కూలింగ్. యాక్చువల్లీ టీన్ ఏజ్ నుంచి మొదలెడితే 50-60 ఇయర్స్ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే యూత్కి, అంటే ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళ అందరికీ సాఫ్ట్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. సో సాఫ్ట్ స్కిల్స్ అనేది ఏంటి అని అంటే ఇట్స్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఏమొస్తాయి అని అంటే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది, టెలిఫోన్ ఎటికేట్ వస్తుంది, మళ్ళా ఈమెయిల్ రైటింగ్ వస్తుంది, ఇంటర్వ్యూ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది వస్తుంది. సో దీంతో పాటు ఏంటంటే హౌ టు ఫేస్ ద రియల్ వరల్డ్ అనేది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మేము రకరకాల యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి ఎన్హాన్స్ చేస్తాం. స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఎన్హాన్స్ చేస్తాము. సో ఇవే కాకుండా మనకి LSRW స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో. LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో దీంట్లో మనకి లిజనింగ్ అంటే ఇప్పుడు మనం యాక్సెంట్ ఇక్కడ చాలా ఉంటాయండి. యాక్సెంట్ ఉంటుంది, మళ్ళీ ప్రొనౌన్సియేషన్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ అనేది ఎట్లా వాళ్ళు హౌ దే ఇన్హెరిట్ చేసుకుంటారు ఒక లాంగ్వేజ్ ని మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మన ఉన్న వరల్డ్ లో డిఫరెంట్ అమెరికన్ యాక్సెంట్ కానీ, బ్రిటిష్ యాక్సెంట్ కానీ, ఆస్ట్రేలియన్ యాక్సెంట్ కానీ రకరకాలు ఉంటాయి. సో దాన్ని వాళ్ళు ఎలా గ్రాప్ చేస్తారు, దానికి రెసిప్రోకేట్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్ లిజనింగ్ స్కిల్స్ లో. సో అట్లనే రీడింగ్ లో వచ్చేసేసి ఒకటి ఏదైనా డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ దానికి ఎలా వాళ్ళు రెసిప్రోకేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రీడింగ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్స్ ఉంటాయి. స్కిమ్మింగ్, స్కానింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, అవన్నీ మనకి బేసిక్. కానీ ఇప్పుడు జాబ్ లెవెల్లో అలా చూస్తే కనుక మెయిన్ గా ఇప్పుడు ఈమెయిల్ ఎటికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో వాళ్ళు చదివినప్పుడు అది చదివి అర్థం చేసుకుని మళ్ళీ ఎలా రాయాలి, అందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిల్ రైటింగ్ అనేసి ఈమెయిల్ రైటింగ్స్ అనేవి ఉంటాయి. అట్లనే స్పీకింగ్ అనేది ఏంటంటే స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి వింటాము కదా, అది ఎంతవరకు అర్థం చేసుకుని మళ్ళా మనము రిప్లై ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. సో స్పీకింగ్ లో కూడా మనకి అది సిచ్యుయేషన్ బేస్డా, లేకపోతే ఇంటర్వ్యూస్ అడిగినప్పుడా, లేకపోతే జస్ట్ నార్మల్ కన్వర్సేషన్సా, మళ్ళీ అందులో ఇన్ఫార్మల్, ఫార్మల్ కన్వర్సేషన్సా, ఇవన్నీ మనకి వస్తాయి. అట్లానే రైటింగ్ లో కూడా రైటింగ్ స్కిల్స్ ఏంటి అని అంటే ఒక చిన్న మనకి ఇప్పుడు నేను చెప్పేది ఒక హోటల్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను. దానికి వాళ్ళ బేసిక్ ఏంటంటే లెటర్ రైటింగ్. సో స్టూడెంట్స్ ఎక్కువ అబ్సెంట్ అవుతూ ఉంటారు. సో అబ్సెంట్ అయినప్పుడు వాళ్ళు ఎలా లెటర్ రీజన్ ఫర్ పర్పస్ ఆఫ్ రైటింగ్ లెటర్ అనేది టీచ్ చేస్తాము. ఇవన్నీ మనకి వెళ్తూ ఉంటాయి. సో రైటింగ్ లో కూడా చాలా చాలా ఉంటాయండి. ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక వేరే కంట్రీకి వెళ్ళాలి అని అంటే IELTS ఇంపార్టెంట్, PET ఇంపార్టెంట్, టెఫెల్ ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ ఒక స్టూడెంట్ ఒక కంట్రీకి వెళ్ళాలంటే అదొక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా. సో దాంట్లో కూడా మనకి డెఫినెట్ గా LSRW స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్లెస్ అంటే ఇవి క్రాక్ అవుతాయి స్టూడెంట్స్ కి ఫర్దర్ జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఇవన్నీ వాటికి యూస్ఫుల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ దట్, లైక్ నార్మల్ ఇప్పుడు మామూలు సిటిజన్స్ వేరే కంట్రీకి వెళ్ళాలన్నా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ యూనివర్సల్ లాంగ్వేజ్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. సో అది సాఫ్ట్ స్కిల్స్ కి చాలా చెప్పుకుంటూ పోతే మనకి టైం పడుతుంది. మనకు ఇంగ్లీష్ అనేది యాక్చువల్లీ మన ఫారిన్ లాంగ్వేజ్, కానీ మనం ఏంటంటే మాతృభాష అవన్నీ ఇన్సిస్ట్ చేస్తున్నాం. మన అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి హిందీ అన్నారు, కానీ దాని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫైనల్ గా ఇంగ్లీష్ ఇస్ ది ఫైనల్ లాంగ్వేజ్. ఐ అగ్రీ అండ్ వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. దేర్ ఇస్ నో అదర్ వే. ఇప్పుడు మీరు క్లాస్ లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ స్టూడెంట్స్ వాళ్ళకి కొంచెం డౌట్స్ అడగాలన్నా, వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా కొంతమంది దే ఫీల్ షై. దానికి మీరు ఎట్లా డీల్ చేస్తుంటారు? వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వస్తారో అంత సేమ్ ఉండదు. కొంతమంది రూరల్ ఏరియాస్ నుంచి రావచ్చు, లేకపోతే కొంతమంది బైలింగ్వల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, లేదా కొంతమంది అర్బన్ లొకాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం నుంచి స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు.
అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్, లైక్ కొంతమంది మాట్లాడతారు కానీ తడపడతారు, కొంతమంది మాట్లాడలేరు కానీ ఈగర్ ఉంటుంది, ఎంతూజ్ ఉంటారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్సేషన్ కానీ, రోల్ ప్లేస్ కానీ, జామ్ సెషన్స్, ఎక్స్టెంపోస్, గ్రూప్ డిస్కషన్స్. అంటే దీంట్లో కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ బేసిక్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్. సో ఇందులో చెప్తున్నప్పుడు పిల్లలకి మేము ఆ కేటగిరీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ, లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీకింగ్, ఇవాళ టెడ్ టాక్స్ అనేది చాలా బూమింగ్ ఉంది. సో పబ్లిక్ స్పీకింగ్ కి స్టేజ్ ఫియర్ ఉండకూడదు. సో ఆ స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ కావాలంటే ఎట్లాగా, సో బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎట్లాగా. అండ్ మీకు అందరికీ తెలుసు ఇదంతా జెన్జీ ప్రపంచం అండ్ డిజిటలైజ్డ్ వరల్డ్. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏఐ టూల్స్. సో నేను మోస్ట్లీ మా స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటంటే యూజ్ ఏఐ టూల్స్, బికాస్ దట్ కెన్ బి పర్సనలైజ్డ్ లెర్నింగ్. ఏఐ టూల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. అదేంటంటే వితౌట్ టీచర్ దే కెన్ లెర్న్ బై దెమ్సెల్వ్స్. పర్సనల్ లెర్నింగ్ అని అంటాము. సో ఇక్కడ పర్సనల్ లెర్నింగ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పంటే లూసిడా ఒకటి, లేదా డ్యూలింగో ఇస్ ద బెస్ట్ యాప్. నేను ఫర్ ద బిగినర్స్ చెప్పొచ్చు. డ్యూలింగో, DUOLINGO. సో డ్యూలింగో ఇస్ ద బెస్ట్ యాప్. అండ్ CV యాప్, ఓకే, అట్లా ఇంక్వర్టా. సో ఇట్లా మనకి చెప్పుకుంటూ పోతే రకరకాల యాప్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ స్పోకెన్ యాప్స్ లో మనం కనుక ఇన్స్టాల్, ఫస్ట్ దాన్ని మనం ప్లే స్టోర్ నుంచి, ఆండ్రాయిడ్ అయినా కానీ ఐఫోన్ నుంచి మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అది మనము ఇన్స్టాల్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. అదేంటంటే మనం ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామటికల్ గా కానీ, లేకపోతే వర్బల్ గా ప్రొనౌన్సియేషన్ కానీ, లేకపోతే ఒక వర్డ్ పిల్లలు మాట్లాడుతున్నా సడన్ గా స్టక్ అవుతారు. ఆ వర్డ్ వాళ్ళకి తెలుగులో వచ్చు, లేదా వాళ్ళ వర్నాక్యులర్ లాంగ్వేజ్ లో వచ్చు, బట్ దే ఆర్ అనేబుల్ టు రీప్లేస్ ద వర్డ్ ఇన్ ద వర్నాక్యులర్ లాంగ్వేజ్. సో అలాంటప్పుడు ఇలా ఏఐ టూల్స్ మనకి డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కొన్ని ఏంటంటే మనకి ఒకటి కొత్త యాప్ ఉంది ఇంక్వర్టా అని. దాంట్లో ఏంటంటే మనకి పాన్ ఇండియాలో సడన్ గా ఎవరితోనే కనెక్ట్ అవుతాం. సో వాళ్ళు మంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ ఇంగ్లీష్ స్పోక్స్ పర్సన్స్ తో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కరెక్ట్ చేస్తారు అనమాట. సో చాలా డెవలప్ అయిందండి వరల్డ్. ఓన్లీ థింగ్ ఈ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు ఈగర్ గా బయటకు వచ్చి నేను నేర్చుకోవాలన్న ఎంతూజ్ ఉంటే, ప్యాషన్ ఉంటేనే వాళ్ళకి డెఫినెట్ గా ఎన్హాన్స్ అవ్వగలుగుతారు స్పీకింగ్ స్కిల్స్ లో. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ లో రైట్, చాలా మంది కొంతమంది డామినేటింగ్ గా మాట్లాడుతుంటారు, రైట్, మిగతా వాళ్ళు ఏమో కొంచెం సబ్మిసివ్ ఉంటారు. రైట్. మరి హౌ టు ఓవర్కమ్ దట్ గ్రూప్ డిస్కషన్, దాని మార్క్స్ అన్ని ఉంటాయి, పీపుల్ అసెస్. సో వాళ్ళకి ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? రైట్. ఇప్పుడు మా కాలేజ్ లో కూడా ఏంటి అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి కంపల్సరీ వచ్చే హోటల్స్ అన్ని కంపల్సరీ గ్రూప్ డిస్కషన్స్ ద్వారానే వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. సో గ్రూప్ డిస్కషన్స్ లో ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, కొంతమంది తక్కువ మాట్లాడతారు. అప్పుడు అలాంటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మేము ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్ ని, లైక్ మాక్ గ్రూప్ డిస్కషన్స్ అని చెప్పేసి మాక్ తప్పకుండా పెడతామండి. అండ్ వాళ్ళకి బాగా ప్రాక్టీస్ ఇస్తాం, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్ బేస్డ్ ఆర్ కేస్ స్టడీస్ ఆర్ ద ట్రెండింగ్ టాపిక్స్, ద హాట్ టాపిక్స్, వాట్ గోయింగ్ ఆన్. ఇట్ కెన్ బి పాన్ ఇండియా ఆర్ ఇట్ కెన్ బి గ్లోబల్లీ. సో అలాంటి టాపిక్స్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ కి మేము వాళ్ళకి థాట్ ప్రాసెస్ అనమాట, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సుయేషన్ స్కిల్స్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, హౌ టు ఎన్హాన్స్ దోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చెప్తున్నప్పుడు. ఇప్పుడు ఒకరు మాట్లాడుతున్నారు, ఒకటే మాట్లాడుతున్నాడు, సో మేము చెప్తాం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, దట్ షోస్ యువర్ లీడర్షిప్ క్వాలిటీస్. అండ్ ఒకటి అసలు మాట్లాడలేదు, థాట్ కూడా రాదు, అది ఏదో కొత్తగా ఉంది, క్రిప్టో కరెన్సీ ఫర్ సపోజ్ అందరికీ తెలియదు వాట్ ఈస్ ఇట్, ఆర్ బిట్ కాయిన్ అంటే కొంతమందికి తెలియదు పిల్లలకి. సో అలాంటప్పుడు ఇలాంటి కొత్త టర్మ్స్ వచ్చినప్పుడు, లేకపోతే సైన్స్ గురించి న్యూరో సైన్స్ అని చెప్తూ ఉంటాం, అలాంటి కొత్త టాపిక్స్ వచ్చినప్పుడు పిల్లలకి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ యాజ్ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడాలన్నప్పుడు అలాంటి కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటాము. అండ్ గ్రూప్ డిస్కషన్ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్ అండి. అది దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ ఆల్మోస్ట్ ½ an hour ఫర్ మీ టు డిస్క్రైబ్ అబౌట్ గ్రూప్ డిస్కషన్. అంటే అందులో రకరకాలు వస్తాయి, బాడీ లాంగ్వేజ్ వస్తుంది, పార్టిసిపేషన్ వస్తుంది, ఎలా హౌ టు స్టార్ట్ గ్రూప్ డిస్కషన్, హౌ టు ఎండ్ గ్రూప్ డిస్కషన్, అండ్ గ్రూప్ డిస్కషన్ లో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటివి పాయింట్స్ పెట్టాలి అలా అనేది చెప్తున్నాను. ఇంకోటండి, ఇప్పుడు ఇంటర్వ్యూలో కానీ గ్రూప్ డిస్కషన్ సపోజ్ సంబడి మన హ్యూమన్ బీయింగ్స్, ఈ పిల్లలు కానీ స్టూడెంట్ తప్పు చేస్తుంటారు, దాన్ని మనం ఎట్లా రెక్టిఫై చేసుకొని హౌ టు గో ఫార్వర్డ్? వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. సో ఎస్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్ అండ్ సెకండ్ డిప్రెస్ మంచిగా చదివే పిల్లలు కూడా సడన్ గా దే కుడెంట్ క్రాక్ ద ఇంటర్వ్యూస్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మెయిన్లీ మేబీ నేను అనుకోవడం బేసిక్ గా టూ మేజర్ థింగ్స్. ఒకటి లెస్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఆ మూమెంట్ లో, హౌ మచ్ ఎవర్ దే ప్రిపేర్, ఒకటి టెక్నికల్ గా ఉండకపోవచ్చు, అండ్ ద బేసిక్ వన్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆఫ్ కోర్స్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిది వాళ్ళు డెఫినెట్ గా క్రాక్ చేయలేరు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి.
ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడే వాళ్ళకి వస్తుంది. అది ఎలా వస్తుంది అని అంటే, లైక్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్,